నమస్కారం. జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. రేపటి నుంచే పరీక్షలు. 1 మినిట్ రూల్ పై విద్యాశాఖ సీరియస్. తెలంగాణలో రాక్షస పాలన. పసికందు ప్రాణం తీసిన అధికార గర్వం. కర్ణాటకలో లోకాయుక్త మెరుపు దాడి. 5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన బీజేపీ ఎమ్మెల్యే. ఫిల్మ్ఫేర్ వేదికగా పుష్ప 2 రూలింగ్. ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డ్. సుకుమార్ మ్యాజిక్. వరల్డ్ కప్ ధమాకా. నేడు భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఢీ. అహ్మదాబాద్ లో 1,00,000 మంది సాక్షిగా సూపర్ ఫైట్. ఇక వివరాలు చూస్తే ఏపీలో రేపటి నుంచి అసలైన పరీక్షా కాలం మొదలు కాబోతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. రేపు అంటే ఫిబ్రవరి 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వం చేసిన ఏర్పాట్లేంటి? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 1 మినిట్ రూల్ అమల్లో ఉంది. 1 నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతి ఉండదు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘా మరియు త్రాగునీరు, ఓఆర్ఎస్ వంటి కనీస వసతులు. విద్యార్థులు ఇది మీ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం. పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవడం ఉత్తమం. హాల్ టికెట్ తో పాటు పెన్నులు, పెన్సిళ్లు సిద్ధం చేసుకోండి. 1 నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇంటి నుంచి త్వరగా బయలుదేరండి. ఇక పరీక్షల నిర్వహణకు వస్తే ఎక్కడ పేపర్ లీకేజీలు కానీ మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతరం నిఘా ఉంచుతాయి. మొబైల్ ఫోన్లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రాలకు అనుమతించరు. ఒత్తిడికి లోను కావద్దు. బయలుదేరే ముందు హాల్ టికెట్ ఉందో లేదో మరోసారి చెక్ చేసుకోండి. పరీక్షకు వెళ్లే ముందు తేలికపాటి ఆహారం తీసుకోండి. మంచినీళ్ళు తాగండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ మా తరపున కూడా ఆల్ ది బెస్ట్. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ చరిత్రలో నేడు మరో మైలురాయి పడబోతోంది. పల్లె పల్లెకు హైస్పీడ్ ఇంటర్నెట్ చేరడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చే భారత్ నెట్ ప్రాజెక్టుపై నేడు కీలక ఒప్పందం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఈ చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడం కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ నిధి సహాయంతో ఈ ప్రాజెక్టు అమలవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో భారత్ నెట్ ఉద్యమి మోడల్తో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి. గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ను విశ్వవ్యాప్తం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏపీని క్వాంటం మరియు ఏఐ హబ్గా తీర్చిదిద్దే పనులు పడ్డారు. ఇందులో భాగంగానే మొన్న ఢిల్లీలో గూగుల్, ఐబీఎం వంటి సంస్థలతో 7 ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు గ్రామాల్లో డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు భారత్ నెట్తో చేతులు కలుపుతున్నారు. ఈ భారత్ నెట్ ఒప్పందం వల్ల పల్లెటూళ్ళలో చదువుకునే విద్యార్థులకు ఆన్లైన్ విద్య, రైతులకు డిజిటల్ వ్యవసాయ సేవలు మరియు ప్రజలందరికీ ఈ గవర్నెన్స్ సేవలు వేగంగా అందుతాయి. ముఖ్యంగా రింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు ఎలాంటి అంతరాయం లేకుండా చూసేలా ఈ ఒప్పందాలు, నిబంధనలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్, కేంద్రం నుంచి సుమారు 100 కోట్ల రూపాయల కేటాయింపులు, టెలిమెడిసిన్, ఆన్లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు మారుమూల ప్రాంతాలకు చేరువవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని క్వాంటం వ్యాలీగా, ఏపీని టెక్నాలజీ రాజధానిగా మార్చాలనే సంకల్పంతో ఉన్న వేళ ఈ భారత్ నెట్ ఒప్పందం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించనుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ ప్రమాదం తప్పింది. భక్తులతో కిటకిటలాడుతున్న క్షేత్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. శ్రీశైలం ఆలయం సమీపంలోని ఒక వీఐపీ కాటేజ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అసలు అక్కడ ఏం జరిగింది? భక్తులు సురక్షితంగా ఉన్నారా? శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ఒక వీఐపీ కాటేజ్ గదిలోని ఏసీ ఒక్కసారిగా పేలడం వల్ల ఈ మంటలు వ్యాపించాయి. కాటేజ్లోని ఫర్నిచర్ మరియు ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. పవిత్ర క్షేత్రం శ్రీశైలంలో భక్తులు బస చేసే ఒక వీఐపీ కాటేజ్లో ఉన్నటువంటి భారీ శబ్దం వినిపించింది. గదిలోని ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలిపోవడంతో మంటలు క్షణాల్లో గది మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలు రావడంతో చుట్టుపక్కల ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకుని శ్రమించి మంటలు అదుపులో తెచ్చారు. దీనివల్ల మంటలు పక్కనే ఉన్న ఇతర కాటేజీలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆలయ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇతర కాటేజీల్లో కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు ఏసీల కండిషన్ తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎండలు పెరుగుతున్న తరుణంలో ఏసీల వినియోగం పెరుగుతోంది. పాతబడిన ఏసీలు లేదా వైరింగ్ లోపాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శ్రీశైలంలో జరిగిన ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, పరిస్థితి ఇప్పుడు పూర్తిగా అదుపులో ఉందని దేవస్థానం ప్రకటించింది. తెలంగాణ సమాజం తలదించుకోవాల్సిన భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారం ఇచ్చి గద్దెనెక్కిస్తే ఆ అధికార మదంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నాయకులు సామాన్య ప్రాణాలతో చెలరేగిపోతున్నారు. కుమ్మెర మల్లన్న స్వామి జాతరకు విచ్చేసిన ఒక కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు జరిపిన విచక్షణరహిత దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. జాలి, దయ అన్న పదాలకు తావు లేకుండా 2 నెలల పసికందను కూడా చూడకుండా కాలితో తన్ని ప్రాణం తీసిన వైనం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. రేవంత్ సర్కార్ అంటేనే రాక్షస పాలనని విపక్షాలు విమర్శిస్తున్న వేళ ఈ ఘటన ఆ విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది. ఓటు వేసేదాకా ప్రజల కాళ్ల పట్టుకుని అధికారం రాగానే అదే ప్రజలను చులకనగా చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారా? సామాన్య ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపెడుతూ మానవత్వ విలువలను గాలి కుదిలేస్తారా? అధికారం శాశ్వతం కాదని, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అధికార పార్టీ నాయకులు గ్రహించారు. ఈ ఘోర కలిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ముక్కుపచ్చలారని పసికందు మరణం అత్యంత విచారకరమని, ఆ బిడ్డ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ బాధితులకు తమ మద్దతు ప్రకటించింది. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారి పక్షాన నుండి పోరాడుతుందని స్పష్టం చేసింది. అధికారులు అండ చూసుకుని విర్రవీగుతున్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ గడ్డపై ఇలాంటి పైశాచిక కృత్యాలకు తావులేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని మర్చిపోయి ప్రవర్తించే నాయకులకు కాలమే సమాధానం చెప్తుంది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎండలు ముదురుతున్న వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోబోతోంది. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఫిబ్రవరి 22 నుంచి 24 తేదీ వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ మరియు పరిసర ప్రాంతాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాల కారణంగా అన్నదాతలు ఆందోళన గురిచేస్తోంది. ప్రస్తుతం చేతికొచ్చిన పంటలు, ఆరబోసిన ధాన్యం విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు ఒకసారిగా తగ్గే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నదన బయట తిరిగేవారు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని కోరుతున్నారు. గాలివాన వల్ల అక్కడక్కడ విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది. కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని, వర్షం పడే సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, దృశ్యమానం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు మొదలైనప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకపోవడం ఉత్తమన్నారు. ఈ అకాల వర్షాల వల్ల అటు సామాన్య ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించినా ఇటు రైతాంగానికి మాత్రం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. వాతావరణంలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని దేవాదుల ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దేవాదుల ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు ప్రస్తుత పరిస్థితి మరియు పెండింగ్ పనులను వేగవంతం చేసి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయడం, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు మరియు ఇంజనీర్లు దేవాదుల ప్రాజెక్టు ఉమ్మడి వరంగల్, నల్గొండ మరియు కరీంనగర్ జిల్లాల రైతులకు ఎంతో కీలకం. అయితే కొన్ని సాంకేతిక కారణాలు, నిధుల కొరతల వల్ల పనులు నత్తనడకం సాగుతున్నాయి. దీనిపై సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎక్కడెక్కడ పనులు ఆగిపోయాయి, భూసేకరణ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై ఆరా తీనున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందించడమే కాకుండా చెరువులు నింపే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, డెడ్లైన్ లోపు పనులు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించే అవకాశం ఉంది. ఈ సమీక్ష తర్వాత నిధుల విడుదలపై కూడా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. మూడవ దశ పనులు, ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయడం, బడ్జెట్ పరంగా పనులకు అవసరమైన నిధులపై చర్చ, ప్రాజెక్టులు పూర్తయితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నమ్ముతున్న ప్రభుత్వం దేవాదుల విషయంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. నేటి సమీక్ష తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి. తెలంగాణలో నేడు విద్యార్థుల కోలాహలం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే TGCET 2026 పరీక్ష నేడు ప్రారంభమైంది. తమ ఉజ్వల భవిష్యత్తు కోసం వేలాది మంది చిన్నారి విద్యార్థులు ఈ పోటీ పరీక్షకు హాజరవుతున్నారు. TGCET 2026 రాష్ట్రంలోని SC, ST, BC మరియు జనరల్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాల కోసం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని వందలాది కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ప్రభుత్వ గురుకులాల్లో లభించే నాణ్యమైన విద్య, ఉచిత వసతి సౌకర్యాల కోసం ఏటేటా పోటీ పెరుగుతోంది. ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు త్రాగునీరు మరియు నీడ వంటి కనీస వసతులను కల్పించారు. చిన్నారులు తొలిసారిగా రాస్తున్న పెద్ద పరీక్ష కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రుల సందడి కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటికే పరీక్ష ప్రారంభమైంది. విద్యార్థులు ప్రశాంతంగా తమ సమాధానాలను గుర్తిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడమే కాకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం మరియు పరిసరాల విజ్ఞానం నుంచి ప్రశ్నలు OMR షీట్ పద్ధతిలో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరుగుతోంది. పరీక్ష పూర్తయిన కొన్ని వారాల నుండి ఫలితాలను ప్రకటించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. అవినీతిపై ఉక్కుపదం మోపుతున్న లోకాయుక్త పోలీసులు ఏకంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 5 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాని పోలీసులకు చిక్కారు. ఈ ఘటన ఇప్పుడు కన్నడ నాట పెను సంచలనంగా మారింది. డాక్టర్ చంద్రు లమాని సిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే 5 లక్షల రూపాయల నగదు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. లోకాయుక్త పోలీసులు గదర్ జిల్లాలోని సిరహట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రు లామాని ఒక పని కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితులు లోకాయుక్త పోలీసులను ఆశ్రయించడంతో వారు పకడ్బందీగా ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం ఎమ్మెల్యే లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు మెరుపుదాడి చేసి ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎమ్మెల్యే అరెస్టుతో గదర్ జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో లేదా ఇతర సివిల్ వ్యవహారాల్లో ఈ లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కార్యాలయం మరియు నివాసంలో లోకాయుక్త పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో ఎమ్మెల్యే చిక్కడం బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. ప్రభుత్వంలోని అవినీతికి ఇది నిదర్శనమని విమర్శిస్తున్నాయి. లంచంగా తీసుకున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజాప్రతినిధులు ఇలా లంచాలకు అలవాటు పడితే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డాక్టర్ చంద్రు లామాని అరెస్ట్ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.
ಕೈಯಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡಿದ್ದಾನೆ ಸರ್. ಬಿಜೆಪಿ ಶಾಸಕ ಗೊತ್ತಿಲ್ಲ, ಟಿವಿನಲ್ಲಿ ನೋಡಿದೆ. ಹಾಂ ಸರ್, ನೋಡ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತೀನಿ ನಾನು. ಅಂದ್ರೆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಲಂಚಾವತಾರ ಅಂತ ಬಿಜೆಪಿ ಆರೋಪ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಈಗ ಅವ್ರ ಶಾಸಕರು ಈಗ 5 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪಡೆಯುವ ಸಿಕ್ಕಾಕೊಂಡಿದ್ದಾರೆ ಸರ್ ಶಿರಟ್ಟಿಯಲ್ಲಿ. ಅದು ಲೋಕಾಯುಕ್ತಕ್ಕೆ ಹೌದು ಸರ್ ಸಿಕ್ಕಾಕೊಂಡಿದ್ದಾರೆ. ಈಗ ಏನು ಹೇಳ್ತಾರೆ ಅವರು ಹೇಳ್ಬೇಕಲ್ಲ. ಬೇರೆಯವ್ರ ಮೇಲೆ ಲಂಚದ ಆರೋಪ ಮಾಡೋದು ಸುಲಭ, ಆದರೆ ಅವರು ಬಿಜೆಪಿ ಶಾಸಕರೇ ಸಿಕ್ಕಾಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ಲೋಕಾಯುಕ್ತ ತನಿಖೆ ಮಾಡಲಿಕ್ಕೆ ನಾವು ಯಾರು ಅಡ್ಡ ಬರೋಲ್ಲ. ಲೋಕಾಯುಕ್ತ ಏನು ತನಿಖೆ ಮಾಡ್ತದೆ ಅದು ಮಾಡಲಿ, రాజకీయವಾಗಿ ఆమె మాట్లాడుతుంది. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాపై భారీ ప్రక్షాళన చేపట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నకిలీ ఓట్లు మరియు అర్హతలేని ఓట్ల ఎరువేతపై ఈసీ ఉక్కుపాదం మోపింది. దేశంలోని 9 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ముగిసింది. అయితే ఈ ప్రక్రియలో వెల్లడైన గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా 1,70,00,000 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సుమారు 1.70 కోట్లు 9 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ. అసలు ఇంత భారీ స్థాయిలో ఓట్లను ఎందుకు తొలగించారు? దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు మరియు ఒకే వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను గుర్తించి జాబితా నుంచి తొలగించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండేలా చూడడం కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటు హక్కు కోల్పోయామని ఆందోళన చెందకుండా ఉండాలంటే ప్రజలు తమ ఓటు భద్రంగా ఉందో లేదో ముందే చెక్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున అర్హులైన వారి ఓట్ల తొలగింపునకు గురైతే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆధార్తో ఓటర్ కార్డును అనుసంధానించడం వల్ల ఇలాంటి డూప్లికేట్ ఓట్లను గుర్తించడం సులువైందని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారి పేర్లు ఇంకా జాబితాలో ఉండడం, శాశ్వతంగా ఇల్లు మారి వేరే నియోజకవర్గాలకు వెళ్లిన వారు, ఒకే వ్యక్తికి 2 లేదా 3 చోట్ల ఓటు హక్కు ఉండడం ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం. అలాంటి ఓటర్ల జాబితాలో అక్రమాలు జరగకుండా ఎన్నికల సంఘం తీసుకునే చర్యలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయో చూడాలి. మరి భారత ఆర్థిక వ్యవస్థ గర్వించదగ్గ రోజు ఇది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో కూడా భారత్ తన పటిష్టతను చాటుకుంది. మన విదేశీ మారకద్రవ్య నిల్వలు అంటే ఫారెక్స్ నిల్వలు మునిపెన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయికి చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మన ఫారెక్స్ నిల్వలు $725.727 బిలియన్ల ఆల్ టైమ్ హై స్థాయిని తాకాయి. ఈ భారీ పెరుగుదలకు ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు తోడయ్యాయి. ఫిబ్రవరి 13తో ముగిసిన వారానికి గాను విదేశీ కరెన్సీ ఆస్తులు $3.55 బిలియన్లు పెరిగి $573.60 బిలియన్లకు చేరాయి. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం నిలకడగా ఉండడంతో మన దేశ బంగారం నిల్వల విలువలు కూడా దాదాపు $5 బిలియన్లు పెరిగి 128.46 బిలియన్లకు చేరుకుంది. అసలు ఈ ఫారెక్స్ నిల్వలు పెరగడం వల్ల సామాన్యులకు లాభం ఏంటి? ఫారెక్స్ నిల్వలు బలంగా ఉంటే రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. ఇది విదేశీ వాణిజ్యానికి, దిగుమతులకు ఎంతో కీలకం. ప్రస్తుతం ఉన్న నిల్వలు మన దేశానికి దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా రక్షణ కవచంలా పనిచేస్తాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు కూడా భారత్ ఒక సురక్షితమైన దేశమనే నమ్మకాన్ని ఈ గణాంకాలు కలిగిస్తాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం భయంతో వణుకుతుంటే భారత్ మాత్రం $725 బిలియన్ల మైలురాయిని దాటి ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఇది కేవలం నంబర్ మాత్రమే కాదు, మన దేశ ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనం చెప్పొచ్చు. సినీ లోకంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బ్లాక్ లేడీ అవార్డుల సందడి ముగిసింది. కేరళలోని కొచ్చి వేదిక జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2026 వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమ తన సత్తా చాటింది. టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన పుష్ప 2 అవార్డుల వేటలోనూ తన రోలింగ్ చూపించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఉత్తమ నటుడిగా నిలిచి రికార్డు సృష్టించారు. ఈ అవార్డుతో అల్లు అర్జున్ తన కెరీర్లో 7వ ఫిల్మ్ఫేర్ అవార్డును ఖాతాలో వేసుకున్నారు. పుష్ప ది రైజ్కు నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప 2కు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం విశేషం. ఇక దర్శకుడు సుకుమార్ తనదైన మేకింగ్తో మరోసారి బెస్ట్ డైరెక్టర్ అవార్డును కైవసం చేసుకున్నారు. కేవలం భారీ బడ్జెట్ సినిమాలే కాదు, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా ఈసారి మెరిశాయి. 35 చిన్న కథ కాదు సినిమాలో
తల్లి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచిన నివేదిత థామస్ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే కల్కి 2898 ఏడీలో అశ్వత్థామగా మెప్పించిన లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచారు. మొత్తానికి కొచ్చిలో జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్స్ మెరుపులు మెరిపించారు. అల్లు అర్జున్ తన స్పీచ్లో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుష్ప 3 పై కూడా హింట్ ఇచ్చారు. క్రికెట్ ప్రేమికులకు నేడు అసలైన పండుగ. టీ20 ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ చేరుకుంటోంది. సూపర్ 8 దశలో భాగంగా నేడు అసలైన సమరం జరగబోతోంది. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం మన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. సెమీఫైనల్ బెత్తును ఖాయం చేసుకోవాలంటే భారత్కు ఈ గెలుపు అత్యంత కీలకం. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో చేజారిన టైటిల్ను ఈసారి టీ20 ఫార్మాట్లో ముద్దాడాలని రోహిత్ సేన కంకణం కట్టుకుంది. ఇప్పటి వరకు అజేయంగా దూసుకొస్తున్న భారత్ నేడు దక్షిణాఫ్రికా నుంచి గట్టి పోటీని ఎదుర్కొనుంది. హెన్రిచ్ క్లాసెన్, క్వింటన్ డి కాక్ వంటి పవర్ హిట్లర్లతో సఫారీ టీం భయంకరంగా కనిపిస్తుంటే బుమ్రా ఆర్కర్లు, కుల్దీప్ స్పిన్ మాయాజాలంతో టీమిండియా వారిని కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉంది. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు స్వర్గధామం. 1,00,000కు పైగా ప్రేక్షకుల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో స్టేడియం మొత్తం ఇండియా నినాదాలతో హోరెత్తనుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించాలని భావిస్తోంది. విరాట్ కోహ్లీ ఫామ్, సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీల షాట్లపై కోట్లాది మంది ఆశలు పెట్టుకున్నారు. పవర్ ప్లేలో మెరుపు ఆరంభం లభిస్తే భారత్కు తిరుగుండదు. డెత్ ఓవర్లలో బుమ్రా వేసే యార్కర్లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలం. డేవిడ్ మిల్లర్ మరియు క్లాసెన్లను త్వరగా అవుట్ చేయడంపైనే భారత్ విజయం ఆధారపడింది. ఈ రాత్రి 7 గంటల నుంచి టీవీల ముందుకు, మొబైల్స్ ముందుకు చేరిపోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. రేపటి నుంచే పరీక్షలు. 1 మినిట్ రూల్పై విద్యాశాఖ సీరియస్. తెలంగాణలో రాక్షస పాలన. పసికందు ప్రాణం తీసిన అధికార గర్వం. కర్ణాటకలో లోకాయుక్త మెరుపు దాడి. 5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన బీజేపీ ఎమ్మెల్యే. ఫిల్మ్ఫేర్ వేదికగా పుష్ప 2 రూలింగ్. ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డ్. సుకుమార్ మ్యాజిక్. వరల్డ్ కప్ ధమాకా. నేడు భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఢీ. అహ్మదాబాద్లో 1,00,000 మంది సాక్షిగా సూపర్ ఫైట్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.